మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తీసుకుని సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు సిబ్బంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించి మరింత సమాచారం మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఇటు సంగారెడ్డి జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. తారా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు పోలింగ్ మెటీరియల్ని పోలింగ్ సిబ్బందిని కూడా ఈరోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు తరలించున్నారు. ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇటు సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట, జైరాబాద్, కోహిరు, నారాయణఖేడ్, పటాన్ చెరువులోని ఇటు ఇస్నాపూర్, అయితే గుమ్మడిదల, జన్నారం, గడ్డపోతారం ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడికి జరిగే మున్సిపాలిటీలో అయితే అన్ని మున్సిపాలిటీ కేంద్రాలకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని సిబ్బందిని ఈరోజు సాయంత్రానికల్లా వాటికి పంపించనున్నారు. మున్సిపల్ కేంద్రాలకు అయితే మున్సిపల్ వార్డుల వారిగా కూడా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు పంపించనున్నారు. సో ఈరోజు సాయంత్రానికల్లా పోలింగ్ మెటీరియల్ చేరుకోనుంది. మొత్తం ఇటు సంగారెడ్డి జిల్లా పరిస్థితిలో ఉండి ఇటు మెదక్ జిల్లాలోని కూడా 4 మున్సిపాలిటీ, ఇటు రామంపేట కావచ్చు, తూప్రాన్, అయితే నర్సాపూర్, మెదక్, ఇక్కడ కూడా మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు అన్ని ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. చెక్ లిస్ట్ ద్వారా పూర్తిగా చెక్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా తీసుకెళ్తున్నారు. సో అక్కడ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ ఈ మెటీరియల్ ఏది మిస్ కాకుండా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు సిబ్బంది. ఇక్కడ ప్రత్యేకించి బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికలు కాబట్టి ఇటు బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులను కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్డ్బోర్డులను కావచ్చు, ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్తున్నారు. సో సంతకాలు సేకరించేందుకు కావచ్చు, ఓటర్ లిస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడే పోలింగ్ సిబ్బంది అన్ని తనిఖీ చేసుకుంటున్నారు. ఇటు పోలీసులతో పాటు ఇటు పోలీసులు కూడా ప్రత్యేక వాహనాల్లో పోలీసులు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ కూడా తరలివెళ్ళింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీ కావచ్చు, ఇటు దుబ్బాక, అయితే మున్సిపాలిటీలో హుస్నాబాద్, చేర్యాల, వీటన్నిటిలో కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. సో ఇక్కడ ప్రచార హోరు జనవరి 28 నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రచార హోరు సాగింది. దానికి సంబంధించినటువంటి ప్రచారాలు నిన్నటితో ముగిసినాయి. అన్ని సామాగ్రిని కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ అంతా చేరనుంది. సాయంత్రం తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ గొడవలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసామంటారు. ప్రత్యేకించి ఇటు జిల్లా కేంద్రాల్లో ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇటు సదాశివపేట కావచ్చు, మెదక్, ఏది గజ్వేల్ మున్సిపాలిటీలో కొంత ఈ ప్రచార సందర్భాల్లోనే ఇటు అయితే కొన్ని వర్గాల మధ్య గొడవలు కొనసాగినాయి. ఇప్పుడు వార్డుల్లో కూడా సమస్యాత్మక వార్డులు గుర్తించడంతో పాటు ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉంది అక్కడ ప్రత్యేకమైనటువంటి బృందాలు తిరుగుతాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణలు కావచ్చు, ఇటు వీడియో కెమెరాలు షూట్ చేస్తూ కూడా అన్ని ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కొనసాగే అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా రేపటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు దాదాపు ఏర్పాట్లు పూర్తయినాయి. సాయంత్రం కల్లా పోలింగ్ మెటీరియల్ చేరుకుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి నుండి.